రాష్ట్రంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవిపై ప్రభుత్వం ప్రకటన చేయాలి అని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గౌగన ఆదిశేష కోరారు. బాపట్ల పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో అనేక కార్పొరేషన్ చైర్మన్ల ప్రకటన చేశారని, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ విషయమై ప్రకటన చేయలేదన్నారు. ముఖ్యమంత్రి వర్యులు దివ్యాంగుల కార్పొరేషన్ విషయంలో ఎందుకన్నా లేట్ అయిందో మరి ఈ విషయం మీద వెంటనే దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని అదేవిధంగా దివ్యాంగుల డైరెక్టర్స్ని కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రకటన చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటించినట్లయితే దివ్యాంగుల సమస్యలు ఆ ఒక చైర్మన్ ద్వారా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకురావడానికి బాగుండదని చెప్పి మా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా నా జనసేన పార్టీ నుంచి కూడా నేను కూడా మరి మా ఒక అధ్యక్షుల వారిని మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి వారిని ఇద్దరిని కూడా తొందరలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటన చేయాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాం.